రమ్య టారో రీడింగ్ 444 స్టక్ అయ్యేలా చేయాలి అని మిమ్మల్ని వెన్నుపోటు వేయడానికి ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకున్నారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, ఇంట్లో నలుగురిని ఫ్రేమ్ చేసి చూపించడానికి చూస్తున్నారండి. అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధంగా అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, క్రియేషన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా సాడ్ చేయలేరు, బాధ పెట్టడానికి అసలు అవకాశమే లేదండి. బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ విషయంలో చాలామంది ఉన్నారు, ఓకేనా. అండ్ ఇది ఒకటే కాదు, చాలా రకాలుగా మీకు హెల్ప్ అనేది అందుతుంది. యు ఆర్ రెడీ ఫర్ సంథింగ్ బ్యూటిఫుల్ అండి. డోంట్ స్టాప్. ఎస్, డోంట్ స్టాప్. ఎక్కడ కూడా ఆగొద్దు. ఎక్కడ కూడా మీ జీవితాన్ని ముందుకు వెళ్లకుండా ఎవరైతే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళతో డిస్కషన్స్ పెట్టుకొని, వాళ్ళతో ఆర్గ్యూ పెట్టుకొని, లేదా వాళ్ళతో గొడవ పడుతూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అండ్ వాళ్ళని డివైన్కి అప్పచెప్పండి, వాళ్ళే పక్కకు గంటేస్తారు, ఓకేనా. నాట్ ద రైట్ టైం. ఖచ్చితంగా గొడవ పెట్టుకోవడానికి అయితే టైం కాదు. అండ్ ఎవరైతే గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచిది కాదు. వాళ్ళకి మొత్తానికే మోసం వస్తుందండి, ఓకేనా. డబ్బులు పోగొట్టుకుంటారు. అప్పుడైనా సరే సైలెంట్గా ఉండాలి. కాదు అని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ప్రాబ్లం అవుద్ది, ఓకేనా. అంటే వాళ్ళ ఇష్యూ, వాళ్ళ కర్మ అనేది ఇంకా ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది, ఓకేనా. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి, ఓకేనా. టైం అయితే ఇప్పుడు కాదు, బట్ అయితే ఖచ్చితంగా ఆన్ టైంలో అయితే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరండి. ఆపడానికి కూడా అసలు ఛాన్స్ కూడా లేదు, ఓకేనా. ఆపడానికి అసలు ఎలాంటి ఎర్రరు లేదండి, ఓకేనా. మీ విషయంలో అసలు మిమ్మల్ని ఆపడానికి అసలు మీకంటూ ఏ ప్రాబ్లం లేదు. మీకు ఇవ్వకుండా ఉండడానికి కానీ మీకు రాకుండా చేయడానికి కానీ అసలు ఏ ప్రాబ్లం లేదు, ఓకేనా. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఖచ్చితంగా పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫర్మ్ అండి. పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫర్మ్. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇద్దరి విషయంలో కూడా రౌండప్ చేసేసి వర్రీ అయ్యేలా చేయాలి అనుకున్నది అయితే ఖచ్చితంగా జరగదు. ఖచ్చితంగా ఈ విషయంలో మళ్ళీ ఆలోచించాల్సిందే, ఓకేనా. పర్సనల్ లైఫ్ విషయంలో మళ్ళీ ఆలోచించాల్సిందే. అనుకుంది జరగదండి, నో డబుల్ కన్ఫర్మేషన్, ఓకేనా. డోంట్ కాంప్రమైజ్. మీ లైఫ్ని మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎక్కడా కూడా మీ లైఫ్ని కాంప్రమైజ్ అవ్వద్దు. ముందుకు వెళ్లకుండా చేయాలనుకున్న వాళ్ళతో ఆర్గ్యూ పెట్టుకోవద్దు. అండ్ వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందండి, స్పిరిచువల్ అవేకనింగ్ కలిగింది. మీ విషయంలో ఎవరైతే క్రియేట్ చేయాలనుకున్నారో వాళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ కలిగింది. వాళ్ళకి రియాలిటీ ఏంటనేది అర్థమయ్యింది, ఓకేనా. మీకు సంథింగ్ బెటర్ ఈజ్ అవేకనింగ్, సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్. ఎస్, సంథింగ్ బెటర్ మీకోసం వెయిట్ చేస్తుంది. మీకు అవేకనింగ్ అనేది అయ్యింది. అంటే ఆ యొక్క క్లారిటీ, ఆ యొక్క మీ యొక్క విషయంలో మీకు ఎక్కడో ఉన్న చిన్న డౌట్ కూడా పోయిందనమాట, ఓకేనా. ఆ విషయం మీకు తెలిసింది, ఓకేనా. ఎవరు కూడా సీన్ క్రియేట్ చేయలేరండి, నో. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. ఇద్దరి విషయంలో జీరో చేయలేరు, రౌండప్ చేయలేరు, నో. డబుల్ కన్ఫర్మేషన్, నో నో నో. ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఇద్దరి విషయంలో నో, అవకాశం లేదు. డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. లుక్ ఫర్ ఏ సైన్. మీరు ఖచ్చితంగా ₹1 పెట్టే ముందు సైన్ కోసం చూడండి, ఓకేనా. ఎందుకంటే మీరు మనీ పెట్టడం వల్ల ఆ మనీ రిటర్న్ రాదు సరికదా, మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, కర్మ కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న పని విషయంలో ఖచ్చితంగా లుక్ ఫర్ ఏ సైన్. 35 to 45 years ఓల్డ్ అండి, సిగ్నిఫికెంట్. మిమ్మల్ని వాళ్ళు మీతో గొడవ పడేలా చేసి, మీరు వాళ్ళతో గొడవ పడేలా చేసి మిమ్మల్ని ట్రాప్ చేయాలనుకుంటున్నారు. మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేసేదాకా తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి, దాన్ని తిరిగేసి ఇంకో పెద్ద గొడవ చేసి దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళి మ్యానిపులేట్ చేసేసి మీ లైఫ్లో సంతోషం అనేది లేకుండా మీతో ఒక గేమ్ ఆడుకోవాలి, అటు సైడు ఇటు సైడు డ్రామాలు ఆడేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మైండ్ గేము, మ్యానిపులేషను, అంటే మీ దగ్గర ఒకటి చెప్పడం, బయట రూమర్స్గా చెప్పడం, ఓకేనా.
లేదా మీకు ఒకటి వాళ్ళు చేస్తున్న చేష్టల వల్ల లేదా మాట్లాడుతున్న మాటల వల్ల ఇండైరెక్ట్గా మీకు ఇంకో రకంగా అర్థమయ్యి మీరు ఇంకో రకంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీరు అనుకోవటం. ఓకేనా, ఇదంతా కూడా మ్యానిపులేషనే, ఇదంతా కూడా డ్రామానే. తద్వారా మీరు స్టెప్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, అంటే మీ ఇంటికి నైబర్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. తద్వారా వాళ్ళు డబ్బులు పోగొట్టుకునేలా చేయాలి. వాళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ లేదంటే వాళ్ళ చేతిలో ఉన్న ఇల్లు వాళ్ళు చేజార్చుకునేలా చేయాలి అని చెప్పి ఒక 5గురు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా లుక్ ఫర్ ఏ సైన్. ఖచ్చితంగా ఒంటి కాలు మీద లెటర్ ఎన్ ఉన్న పర్సను, ఓకేనా, ఒంటి కాలు మీద క్రియేట్ చేయలేరు అందరూ కలిసి, ఓకేనా. డి విషయంలో వై విషయంలో క్రియేట్ చేయలేరండి, అవకాశం లేదండి. సాడ్ చేయలేరండి. ఖచ్చితంగా మీ ఇంట్యూషన్ కరెక్ట్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మిమ్మల్ని బాధ పెట్టలేరు, ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు, ఓకేనా. దారే లేదు అసలు. నో నో సీసీటీవీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ నో, బ్రదర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ నో. కనిపించకుండా ఏమన్నా చేయగలరా? నో. వాళ్ళు దానివల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే నో. దానివల్ల ఎవరికైనా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలరా అంటే నో, అస్సలు నో, ఓకేనా. సో కీప్ గోయింగ్, మూవ్ అయిపోండి. మీ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారంతే. లుక్ చూడండి, మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. రెస్పెక్ట్ లేకుండా చేయాలి, అందరూ మీ విషయంలో ఒక లుక్ వేయాలి, లేదా అంటే డిఫరెంట్గా మిమ్మల్ని బ్యాడ్ చేయాలి, లేదా తల తిప్పుకోవాలి, ఇంకో సైడ్కి చూడాలి. మీరు ఏదైనా చెప్తుంటే వాళ్ళు పక్కకి చూడాలన్నమాట. ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని కలిగించాలి ఈ విధంగా అని చెప్పి మీ విషయంలో స్ప్రెడ్ చేసిన రూమర్స్ తలకిందులు అయిపోయాయి, రివర్స్ అయిపోయింది వాళ్ళకి, ఓకేనా. ఇందులో వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో నిజానికి దానివల్ల మీ లైఫ్లో జరుగుతున్న మిరాకిల్స్ ఆగిపోతాయని అనుకుంటున్నారు. డిజార్టెడ్ మాస్కులన్ అలాంటివి ఏం జరగవండి. వెయిట్ ఫర్ మిరాకిల్, ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతాయి. అండ్ మనీ ఇచ్చినా సరే ప్రయోజనం లేదు, మీ ప్రయాణం ముందుకు వెళ్తుంది. అండ్ ఎస్, మీకు ఆఫర్ అనేది వస్తుంది. అండ్ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ విషయంలో మొదలు లేదు, ఎవరికి కూడా మీ విషయంలో మొదలు లేకుండా చేయడానికి కూడా అవకాశం లేదు. అండ్ చేయమని ఎవరికి చెప్పారో వాళ్ళకి పార్ట్నర్ లేకుండా చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఒక ఓల్డ్ ఉమెన్ అండి, ఇద్దరు ఫాదర్ ఫిగర్స్తో కలిసి మీ లైఫ్లో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి, వెళ్ళి ఆ పని చూడండి అని చెప్పి చెప్తున్నారు. కానీ అవకాశం లేదు. టైం కోసం చూస్తున్నారంట, ఎప్పుడు ప్రయాణం చేస్తారా అని చెప్పి. ఒక ఓల్డ్ ఉమెన్, ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ మీకు ఆఫర్ ఇచ్చి ఓకేనా, 4 లేదా 4 ప్యాకేజ్ లేదా 6 అబండెన్స్ మనీ ఆఫరు, లేదా మీకు మనీ ఇచ్చి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఓకేనా, అక్కడ మీకు ప్రాబ్లం క్రియేట్ చేయాలి. లెటర్ పి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఓకేనా. రిజల్యూషన్, ఎస్. ఏసీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, ఇద్దరు విషయంలో ఏసీ. ఇద్దరు 4 మెంబర్స్, లెఫ్ట్ రైట్ 4 మెంబర్స్ ఉన్నారు. రైట్ నుంచి 4 మెంబర్స్, లెఫ్ట్ సైడ్ నుంచి 4 మెంబర్స్. ఫుల్గా రిజల్యూషన్ తీసుకొచ్చేయాలి, ఫుల్ సొల్యూషన్ తీసుకొచ్చేయాలి, ఫుల్ టైం, ఓకేనా. మీ విషయంలో ఏం జరుగుతుంది అంటే అసలు ఏమీ క్రియేట్ చేయలేరండి, ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు. జస్టిస్ కన్ఫర్మ్. మీ విషయంలో మూమెంట్ లేకుండా చేయాలి, మ్యారేజ్ కాకుండా చేయాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మూమెంట్, కొత్త లైఫ్, ఓకేనా. సో ఎవరైతే అనుకున్నారో మదర్ విషయంలో, కేర్ గివర్ విషయంలో, మీ విషయంలో అస్సలు ఛాన్స్ లేదండి. చేసిన రివర్స్ అయిపోయినాయి. ఎస్, చీకట్లో చేసినవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చేసాయి. దట్ ఈస్ జస్టిస్. గ్రాటిట్యూడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.